నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. సో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం గురించి కావచ్చు, యాంగ్జైటీ పర్ఫార్మెన్స్, ఇవన్నీ కలిపి మనం సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనుకుంటాము. ఈ దాంపత్య జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనము షాక్ వేవ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో అన్నీ కరెక్ట్ అవుతాయి. కానీ డౌట్ ఏంటి అంటే, ఈసారి అంగస్తంభన ప్రాబ్లమ్స్ రక్త సరఫరా సరిగ్గా తగ్గిపోవడం వల్ల వస్తాయి కదా, దాన్ని అయితే ఈ షాక్ వేవ్ థెరపీ రెక్టిఫై చేస్తుంది. బట్ ఈ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్లు కానీ, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ అటాచ్ అయి ఉంటాయి సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో. ఎప్పుడు ఇవంతా సైకోసెక్షువల్ యాక్ట్ కిందకే వస్తాయి. సో ఈ అంగస్తంభన కరెక్ట్గా ఉండి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు ఎలా కరెక్ట్ అవుతాయి అంటే, రక్త సరఫరా ఉంటుంది కదా, మరి ఎలా కరెక్ట్ చేస్తుంది ఈ షాక్ వేవ్ థెరపీ అని డౌట్ ఉంటుంది. బేసికలీ ఈ షాక్ వేవ్ థెరపీ వెనకాల ఉన్న సైన్స్ ఏమో రక్త సరఫరా ఇంప్రూవ్ చేయడమే, కరెక్టే. కానీ ఈ అంగానికి మనం డైరెక్ట్గా ఇప్పుడు ఎర్లీ ఏజ్లో ఉన్న పిల్లలకి, ఇప్పుడు 22, 23 ఉన్న వాళ్ళకి ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వెరీ కామన్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కూడా కామన్. వీళ్ళకి యాక్చువల్గా ఇది సైకోసెక్షువల్గా ఇంప్రూవ్ చేస్తుంది. సైకోసెక్షువల్గా ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే, అంగానికి మనం డైరెక్ట్గా షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల వాళ్ళకి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ తగ్గి, అంగానికి పటుత్వం పెరిగి, హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అన్ని కూడా కరెక్ట్ చేస్తుంది. అందుకనే మీరు ఎప్పుడు గమనిస్తుండాలి, ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్నీ విడిగా నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షనే ఉందో, లేకపోతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషనే ఉందో, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఉన్నాయని విడివిడిగా ఏమి ఉండవు. ఇవన్నీ కలిసి ఒకదాన్నొకటి స్పెక్ట్రమ్. అంటే కొంతమందికి ఎక్కువ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే కొద్దిగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో ఈ స్పెక్ట్రమ్ అంతటినీ కరెక్ట్ చేసేదే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ వెరీ న్యూయర్ ప్రొసీజర్ అండి. అంటే రీసెంట్ టైమ్స్లో మనకు ఒక 3-4 ఇయర్స్ నుంచి విపరీతంగా నానుడిలో ఉంది. సో ఇవి యాక్చువల్గా అన్నిటినీ కరెక్ట్ చేస్తుంది. సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఓవరాల్గా కరెక్ట్ చేయడానికి ఈ షాక్ వేవ్ థెరపీ. సో అందుకని ఇట్లాంటి అపోహలు ఏమీ వద్దు. సో మీకు ఏదన్నా నిజంగా ఈ ఓన్లీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు అంటే, పర్టికులర్గా ఒకళ్ళతో బాగా సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఉండి, ఇంకొకళ్ళతో అంటే నియర్ బై అంటే వైఫ్తో కానివ్వండి, కావాల్సిన అమ్మాయితో కానివ్వండి, సెక్షువల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అనుకుంటే అది యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ కిందకే వస్తాయి. వీటిలో ఏదైనా డౌట్స్ ఉంటే వి విల్ క్లారిఫై. ఆ మిత్ ఏదైతే అపోహలు ఉంటాయో వాటిని క్లారిఫై చేయొచ్చు. సో ఈ షాక్ వేవ్ థెరపీ వీళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.